సో ఈ వీడియోలో అయితే మనం టీసీఎస్ డిజిటల్ రోల్కి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి అడుగుతారు అండ్ నా ఫ్రెండ్స్ని సో రీసెంట్గా టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్ క్యాంపస్ జరిగినప్పుడు మా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఏం అడిగారు సో అండ్ ఆల్సో రెజ్యూమ్స్. సో కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళ రెజ్యూమ్స్ అయితే గ్యాదర్ చేశాను. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, లైక్ మీరు నింజా అయితే నింజా, డిజిటల్ అయితే డిజిటల్, ప్రైమ్ అయితే ప్రైమ్, ఏది ఎక్కువ కామెంట్ చేస్తే నేను అది తీసుకొస్తానండి. సో మోస్ట్లీ మెజారిటీ డిజిటల్ అండ్ ప్రైమ్ గురించి అడిగారు. సో అండ్ ఆల్సో డిజిటల్ ఎందుకు ముందర చేస్తానంటే మీరు ఎవరైతే డిజిటల్ రోల్ వస్తుందో సో కొంచెం ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తే మీకు డిజిటల్ రోల్ ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని డిజిటల్ అనేది ముందరే చెప్తున్నాను అన్నింటికన్నా. అండ్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ ఏం అడుగుతారు అండ్ పాత వాళ్ళ రెజ్యూమ్స్, లైక్ రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళ రెజ్యూమ్స్ ఒకసారి చూపిస్తాను. లైక్ వాళ్ళ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగారు అండ్ డిఫరెంట్ ప్రొఫైల్స్, లైక్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్స్ ప్రొఫైల్ తీసుకొచ్చాను అండ్ డేటా అనలిస్ట్ ప్రొఫైల్ కూడా తీసుకొచ్చాను. అండ్ నన్ను ఒకరు అడిగారు ఇన్స్టాలో, లైక్ అన్నా నాకు డేటా అనలిస్ట్, నేను డేటా అనలిస్ట్ మీద ఉన్నాను. సో నాకు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్న, అసలు నాకు వస్తుందా అంటే నాకు వస్తుందా, తీసుకుంటారా లేదా అని అడిగారు. సో అందుకే ఆ రెజ్యూమ్ కూడా నేను ఒకటి తీసుకొచ్చాను. సో ఈ 3 రెజ్యూమ్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్తుంటే అందులో ఏం అడుగుతారు, ఎలాగ అడుగుతారు, ఇవన్నీ ఏంటంటే మనం ప్రిసైజ్గా చెప్పలేము అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనల్ని ఏం అడుగుతారు అని మనకు క్లారిటీ ఉంటుంది. లైక్ డిఎస్సీ అడుగుతారు, ఫస్ట్ రౌండ్ డిఎస్సీ అడుగుతారు, సెకండ్ రౌండ్ డిఎస్సీ అడుగుతారు, అలా అని ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. కానీ వీళ్ళకి ఆ ప్యాటర్న్ ఉండదు, అంతా ఇంటర్వ్యూర్ చేతిలో ఉంటుంది. ఇంటర్వ్యూవర్ నీ నువ్వు రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేసావు అది, ప్లస్ ఇంటర్వ్యూవర్కి నీ రెజ్యూమ్లో ఏదైనా మెన్షన్ చేసిన స్కిల్, అతను ఏమన్నా వర్క్ చేస్తున్నా వాళ్ళకి ఏదైనా తెలుసుంటే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో టోటల్గా ఇంటర్వ్యూర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు మన ఫ్రెండ్ వాడికి వేరే ప్యానల్లో వేరేలా అడుగుంటారు క్వశ్చన్స్, కొంచెం ఈజీగా అడుగుతారు. మన ప్యానల్లో ఉంటారు కొంచెం టఫ్గా అడుగుతాడు. అప్పుడు మనం సో అందుకే అక్కడే కొంచెం లక్ ఫేవర్ చేయాలని అట్లా అంటుంటారు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు ఇది చెప్పావు కదన్నా, అడగలేదన్నా నన్ను అంటే అలా కాదనమాట. మనల్ని ఏం అడుగుతారని ముందులే తెలిస్తే మనకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో మస్ట్ రీడ్ అని ఎందుకు పెట్టానంటే ఊప్స్ కాన్సెప్ట్స్, DBMS అండ్ SQL 10 LPA బిలో సర్వీస్ బేస్డ్ కంపెనీలు, మెజారిటీ కంపెనీస్ ఈ 2 కాన్సెప్ట్స్ అడగకుండా ముందరకెళ్ళరు అనమాట. సో ఎందుకు అన్నా అంటే అది యూసేజ్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఈ DBMS డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారనమాట మోస్ట్లీ. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి జనరల్గా మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు యూస్ చేస్తారు. ఆబ్జెక్ట్ మోడలింగ్ కోసం వీటి కోసం ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి యూస్ చేస్తాం. అండ్ C++, పైథాన్, జావా ఈ 3 ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ తెలుసుంటే ఆ లాంగ్వేజ్లో అవి నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫర్ సపోజ్ ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్, ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో క్లాస్, ఆబ్జెక్ట్స్ అని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే, నాట్ ఓన్లీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఏ క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ అడిగిన దానికి ఒక చిన్న డెఫినేషన్లా చెప్పండి, ఒక థియరిటికల్లో ఒక డెఫినేషన్లా చెప్పండి. ఆ డెఫినేషన్కి తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాబ్లంకి ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తే మనకి అది అర్థం అవటం కోసం కారు అనేది ఒక ఆబ్జెక్ట్, కారు యొక్క బ్లూ ప్రింటే క్లాస్ అని ఇట్లా చెప్తారనమాట. మీరు అదే ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి అక్కడ చెప్తారు. సో చాలామంది అదే చూసి అదే తీసుకెళ్ళి అక్కడ చెప్తారు. ఇది చెప్పడం కన్నా ఏదైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్లో లేకపోతే ఇంకేదన్నా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ రిలేటెడ్గా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ట్రై చేయండి. ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుద్ది, సింపుల్గా ChatGPT దగ్గరికి వెళ్ళి ChatGPTని అడగండి, అది డీటెయిల్గా ఇస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, సో ఇంటర్వ్యూకి నాకు ఈ ఎగ్జాంపుల్ కావాలి, ఇంటర్వ్యూలో చెప్పడానికి ఎలా అని అడగండి, అది డీటెయిల్గా ఇస్తుంది. ఈవెన్ ఆ కోడ్ కూడా మీరు చూసుకొని వెళ్ళండి, మంచిది. ఇంకా కోడ్ రాయమంటే మీరు రాయొచ్చు. సో అది కూడా చూసుకొని వెళ్ళండి. అంతేగాని అందరూ వాడే ఎగ్జాంపుల్సే వాడకండి. మీరు కొంచెం ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం మంచి ఎగ్జాంపుల్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, డెఫినేషన్ లాగా ఒక చిన్న థియరిటికల్ లైన్ ఉంటుంది ప్రతి దానికి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక చిన్న డెఫినేషన్లా ఉంటుంది, అది చెప్పడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మ్యాక్సిమం ఈ 2 మీరు ఒక 1.5 minute 2 minutes అయితే మ్యాక్సిమం 2 minutes అట్లా ఆన్సర్ చెప్తే మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడగరు, తక్కువ క్వశ్చన్సే అడుగుతారు. మనకు కంఫర్ట్గా కొంచెం ఉంటుంది. ఎందుకంటే మనం రెజ్యూమ్లో మెజారిటీ ఏం చేస్తామంటే హాఫ్ హార్టెడ్గా పెడతాం. లైక్ కొన్ని స్కిల్స్ ఉంటాయి మనకు, అవి బేసిక్సే తెలుసు, డెప్త్గా తెలియదు అనమాట. వాళ్ళు వేరే వాటి మీద అడిగినప్పుడు అవి మీకు బాగా తెలుసుంటే వాటి మీద ఎక్కువ టైం తీసుకొని మంచిగా ఆన్సర్ చేయండి. వాళ్ళని అక్కడే ఆపడానికి ట్రై చేయండి. మీరు అవి ఒక 30 seconds 20 secondsలో ఆన్సర్ చెప్పేశారు అనుకో, వాళ్ళు ఏం అడగాలి అని చెప్పి మీరు రెజ్యూమ్ చూస్తూ వెళ్తారు అనమాట. అప్పుడు ఇంకా అక్కడ పక్కన ఉన్న
మీరు హాఫ్ హార్టెడ్గా పెట్టిన స్కిల్స్ కూడా అందులోకి యాడ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఆ స్కిల్స్ కూడా అడుగుతారనమాట. సో ఇది కూడా ఒక ఇవన్నీ చిన్న చిన్నవి, మనం ఏది అడుగుతారని మొదలే చెప్పలేం, కానీ ఏది అడిగినా అట్లీస్ట్ 1.5 minute అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, DBMS ప్లస్ SQL ఈ రెండు అయితే పక్కా. నేను ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఇచ్చాను. ఊప్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ SQL, థర్డ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్త్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇంటర్వ్యూ బిట్ అంటే ఏం లేదు, అది ఒక వెబ్సైట్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళి లాస్ట్ మినిట్ రివిజన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అన్న, మేము ముఖ్యంగా CSE వాళ్ళ చెప్తున్నాను, ఈ 4 మీకు తెలిసి ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి 4 మన కరికులంలో సబ్జెక్ట్స్, పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అండ్ మేము CSE కాదన్న, మెకానికల్ వేరే బ్రాంచ్, మేమేం చేయాలి? మీకు మోస్ట్లీ మీకు క్వశ్చన్ ఉంటుంది, ఎలా అంటే మీరు మెకానికల్ కదా, మీరు ఎలక్ట్రికల్ కదా, మీరు ఎందుకు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారని మోస్ట్లీ అడిగేదని ఛాన్స్ ఉంటుంది. సో దానికి మీరు ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోండి. మీరు ఏ ఆన్సర్ ఫ్రేమ్ చేసుకున్నా అందులో ఏముంటుంది, మోస్ట్లీ నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందనో, సాఫ్ట్వేర్ మీద ప్యాషన్ ఉందనో, సంథింగ్ ఏదో ఒకటి మీరు చెప్పే ఓవరాల్ ఆన్సర్ అయితే అదే డిఫైన్ చేస్తుంది అనమాట. బట్ మీరు మంచి ఆన్సర్ అయితే ఫ్రేమ్ చేసుకోండి 1 minute చెప్పడానికి. సో ఆ ఆన్సర్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు, ప్యాషన్ ఉందన్నప్పుడు, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అందులో ఖచ్చితంగా ఊప్స్ ఉంటుంది కాబట్టి మీరు ఊప్స్ పక్కా చెప్పాల్సిందే. ఇంకా SQL ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ మ్యాండేటరీ అయితే కాదు, నేర్చుకుంటే మంచిది. కానీ CSE వాళ్ళకైతే మ్యాండేటరీ, మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగితే చెప్పగలగాలి. నన్ను ప్రైమ్లోనే ఈ 4 కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. రూల్స్ మీద అడిగారు, DBMS మీద అడిగారు, ఆపరేటింగ్ సిస్టమ్ మీద అడిగారు, కంప్యూటర్ నెట్వర్క్స్ అడిగారు. ఈ ప్రైమ్ ఇంటర్వ్యూలో యాక్చువల్గా వీటి మీద తక్కువ అడుగుతారు, కానీ నన్ను అవే అడిగారు అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్. డిజిటల్ రోల్కి మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ చేస్తుంటే మీరు ప్రాజెక్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీరు ఆ ప్రాజెక్ట్ చేయలేదు అంటే కొంచెం కష్టం అవుతుంది. మీరు వేరే దగ్గర నుంచి వెళ్ళి తెచ్చిపెట్టుకోవటం, లైక్ గిటప్ నుంచి సింప్లీ నేమ్ పెట్టేసి స్కిల్స్ మెన్షన్ చేస్తే కుదరదు. మీరు నిజంగా ప్రాజెక్ట్ చేస్తుంటే సక్సెస్ అవని, ఫెయిల్ అవని, మీరు ఎంత కొంత దాని మీద వర్క్ చేస్తుంటే మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే, చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, ప్రాజెక్ట్ వాళ్ళు చేయరు, సింప్లీ తెచ్చిపెట్టుకుంటారు. బట్ ప్రిపేర్ అలా అవుతారనమాట. ఏం చెప్పాలి అడిగినప్పుడు అన్నీ ప్రీవియస్గానే ప్రిపేర్ అయ్యి ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారు. ఈవెన్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళైనా ఒకసారి మీరే అనుకోండి, వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు, సో ఇక్కడ కొన్ని ఇచ్చాను కదా, ఈ పాయింట్స్ ప్రకారంగా ఎలాగ చెప్పాలో చెప్తాను అనమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ నేమ్ చెప్పరు, సింప్లీ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు. సో అక్కడ ఉన్న 3 నువ్వే నీకు నచ్చిన ప్రాజెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కోసారి వాళ్ళు పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీకు నచ్చిన ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా సింపుల్గా 1 నిమిషం 30 seconds చెప్పేయటం అది కాదు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్ అనేది ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. సింప్లీ ఇప్పుడు ఒక బుకింగ్ అప్లికేషన్ ఉంది, మూవీ టికెట్ బుకింగ్ అప్లికేషన్ ఉంది. సో మూవీ టికెట్ బుకింగ్ అప్లికేషన్లో మనం ఏం చేస్తాం, మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి, ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళకుండా సింపుల్గా మనం ఉన్న చోటే కూర్చొని అక్కడ ఎన్ని టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎన్ని సీట్స్ అవైలబిలిటీ టికెట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్తాం అనమాట. సో దాన్ని మీరు ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళవేం అడగరు, ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి, మరి దీంట్లో ఏముంది కొత్తగా, అలా ఏం మనల్ని డిస్కరేజ్ చేయరు అనమాట. అది మన ఫ్యాకల్టీ చేసినట్టు వాళ్ళు అలా డిస్కరేజ్ ఏం చేయరు, వాళ్ళు మంచిగానే మాట్లాడతారనమాట. మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అది ఒక గ్రూప్ ప్రాజెక్ట్ లాగా చేస్తుంటే, మరి వేరే ఫ్రెండ్స్ మీరు అంతా కలిసి గ్రూప్ ప్రాజెక్ట్లా చేస్తుంటే, నువ్వు అందులో నీ రోల్ ఏంటి, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, డేటాబేసా, లేకపోతే నువ్వు ఏం వర్క్ చేసావు అందులోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ రోల్ ఏం లేదన్నా మొత్తం నా ప్రాజెక్ట్ అంటే ఆ రోల్ అనేది పక్కన పెట్టేసి టెక్ స్టాక్ చెప్పండి. లైక్ మీరు ఏ టెక్ స్టాక్ యూజ్ చేశారు, ఎక్స్ప్రెస్.js, MongoDB ఇట్లా ఉంటుంది, మర్న్ అని, జావాలో అయితే జావా, మర్న్ అని, లేకపోతే పైథాన్, ఫ్లాస్క్ ఇవి ఉంటాయి కదా. ఇవి చెప్పేటప్పుడు నేను సింప్లీ ఇవి యూజ్ చేశానని చెప్పడం కన్నా, ఇది యూజ్ చేశాను ఫర్ సపోజ్ MongoDB డేటాబేస్ కోసం, MongoDB NoSQL ప్లాట్ఫామ్ అనమాట. ఇది నేను యూజ్ చేశాను, ఎందుకు యూజ్ చేశాను అనేది నువ్వు చెప్పాలన్నమాట. అప్పుడు ఏమైందంటే నీకు కొంచెం తెలుసని వాళ్ళు మైండ్లో ఫిక్స్ అవుతారు, మిమ్మల్ని ఎక్కువ వెళ్ళి డెప్త్ వెళ్ళి అడగరు. అర్థమైందా? మీరు చెప్పలేదు అంటే ఇంకా మీకు ఏంటంటే తెలియని కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని ఎలా ఉంటారంటే మనకు తెలియని వాటిని ఎక్కువ అడుగుతారనమాట. సో అది కూడా ప్రాబ్లం. సో MongoDB ఎందుకు, దాని యొక్క స్పెషలైజేషన్ ఏంటి, అందుకని నేను నా ప్రాజెక్ట్కి ఇది యూజ్ చేసుకున్నాను అని, అలా మీరు యూజ్ చేసిన ప్రతి టెక్ స్టాక్ యొక్క ఫీచర్ ఏంటి, ఎందుకు యూజ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి అని చెప్పండి. సో చాలా బాగుంటుంది అప్పుడు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీచర్స్ అంటే, లైక్ మీరు ఏం ఇంప్లిమెంట్ చేశారు, లైక్ లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్ ఉంటాయి కదా, అవి JWT JSON వెబ్ టోకెన్స్ యూజ్ చేసాం కదా, అలా ఒక్కో ఫంక్షనాలిటీ ఎలా ఇంప్లిమెంట్ చేసాం, లైక్ API హ్యాండ్లింగ్ ఎలా చేసాం, అండ్ పోస్ట్ మ్యాన్ ఉంటుంది, లైక్ API టెస్టింగ్ కోసం యూజ్ చేసుకుంటాం, ఇదంతా ఎలా యూజ్ చేసాం అనేది మీరు చెప్పగలగాలన్నమాట. అప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది. లైక్ మినిమం ఒక 2-3 minutes టైం తీసుకోండి మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మినిమం 2-3 minutes టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ యూ ఫేస్డ్. అది మోస్ట్లీ వాళ్ళే ఒక్కోసారి అడుగుతారనమాట మనల్ని, లైక్ మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలా సాల్వ్ చేశారు అని క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి కూడా ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మోస్ట్లీ ఇన్ కేస్ వాళ్ళైతే అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను కింద. సో ఓవరాల్గా అయితే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది డిజిటల్కి అయితే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుండాలి, చాలా క్లియర్గా ఉండాలి. మినిమం ఒక 5 minutes అన్నా తీసుకోండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వాళ్ళని మీ ప్రాజెక్ట్ గురించి ఇంక రెండో క్వశ్చన్ అడగకుండా మీరు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా నెక్స్ట్ అందులో వెళ్ళరనమాట. అండ్ మీరు ఏ అయితే టెక్స్ట్ ట్యాక్స్ మీరు ప్రాజెక్ట్స్ కోసం చేసామని మెన్షన్ చేస్తున్నారో వాటి గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి, ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళండి. మీరు సొంతగా చేస్తుంటే నో ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ప్రాజెక్ట్ చేస్తారు, ఎలా చేస్తారు, ChatGPT యూస్ చేసుకొని కోడ్ చేస్తారు, పెడతారు, అర్థం చేసుకుంటారు, కోడ్ అర్థమవుతుంది, వాళ్ళ లాజిక్ అర్థమవుతుంది, మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఒక టెక్స్ట్ స్టాక్లో ఫర్ సపోజ్ రియాక్ట్ జేఎస్ అనేది ఒక ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ అనమాట. దాంట్లో థియరిటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. వాట్ ఈజ్ హుక్ అని, వాట్ ఈజ్ యూజ్ స్టేట్ అని, వాట్ ఈజ్ యూజ్ స్టేట్ మెథడ్ అని, అట్లాంటివి ఉంటాయి అనమాట. వాట్ ఈజ్ స్టేట్ మేనేజ్మెంట్ అని. సో అలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి అనమాట. అవి వాటి కోడ్ ఉంటుంది, ప్లస్ థియరిటికల్గా కూడా చెప్పగలగాలన్నమాట. మీరు ఈ రెండు చెప్పగలగాలి. సో మీరు ఓన్లీ నాకు కోడింగే తెలుసు, నాకు ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్ తెలియవన్నా అంటే థియరిటికల్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. మీరు ఏ టెక్స్ట్ స్టాక్ పెట్టినా మీరు లాస్ట్ మినిట్ రివిజన్ చేయాలంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ బిట్ మీరు మెన్షన్ చేసిన టెక్స్ట్ స్టాక్, ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ బిట్ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని టైప్ చేయండి. వస్తాయి ఒక 30 to 40 or 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిదీ క్వశ్చన్లా కాకుండా ఒక టాపిక్ అనమాట. అవన్నీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అడిగేదని ఛాన్స్ ఉంది. అవన్నీ బేసిక్స్ అనమాట, ఖచ్చితంగా బేసిక్స్ అవి. సో అవి చదువుకొని వెళ్ళండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే ఇది. సో ప్రాజెక్ట్ మీద అయితే మంచిగా ఫోకస్ చేయండి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ అనమాట. సో లేకపోతే ఇబ్బంది పడతారు. సో నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్. నా కోడింగ్ అడుగుతారా అంటే అడుగుతారు, అంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే అందరూ అడగరు, కొంతమంది కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. అట్లీస్ట్ రివర్స్ స్ట్రింగ్ అని ఇట్లా అడుగుతారు. సో అందుకోసమే అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ ఈ మూడిటి గురించి తెలుసుకోండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి చేసుకొని వెళ్ళండి. మీకు టైం ఉంటే ఖచ్చితంగా చెయ్యండి, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను డిఎస్ఐ ఎలా చేయాలని, ఒక వీడియో అయితే చేశాను, పైన ఐకార్డ్స్లో అయినా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అసలు డిఎస్ఐ ఎలా నేర్చుకోవాలి ఏంటి, అసలు ఎందుకు డిఎస్ఐ నేర్చుకోవాలి, డిఎస్ఐ ఎలా నేర్చుకోవాలి అని చాలామంది చెప్పారు. అసలు ఎందుకు డిఎస్ఐ నేర్చుకోవాలి మనం ఓన్లీ హై ప్యాకేజ్ జావా అంటే, అది ఓన్లీ రీజన్ కాదు, దానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అది తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోకుండా ఓన్లీ హై ప్యాకేజ్ కోసం డిఎస్ఐ చేస్తున్నా అంటే అది ఎలా ఉంటుందంటే మార్క్స్ కోసం సబ్జెక్ట్ని పట్టినట్టు ఉంటుంది అనమాట. సో అందుకని అది ఆ వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, ట్రీస్ ఎందుకన్నా అంటే మీకు టైం ఉంటే ట్రీస్ కూడా చూసుకోండి. ఒకసారి ఏమైందంటే లైక్ నింజాలోనే ట్రీస్ మీద క్వశ్చన్ అడిగారు అనమాట, నింజా ఇంటర్వ్యూలోనే. సో అది అట్లాంటప్పుడు అది మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. ఇంటర్వ్యూస్ అలా కొంతమంది ఉంటారు, మనకు అలా తగులుతుంటారు, మనం ఏం చేయలేము అనమాట. సో అందుకని అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా నేర్చిపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇది. సో నాకు తెలిసి ఏదైనా కొంచెం కొత్తగా ఏదైనా చెప్పుంటారు అనుకుంటున్నాను, లేదన్నా మాకు ఇవన్నీ అన్నీ ముందలే ఐ థింక్ ఇవన్నీ మాకు ముందులే తెలుసు అన్న అంటే. సో ఐ థింక్ ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి కొంచెం కొత్తగా అయినా తెలుసుకున్నారనుకుంటున్నాను. లేదన్నా మాకు ఇవన్నీ ముందలే తెలుసు అంటే మంచిదే, మీరు కొంచెం ప్రిపేర్ అవుతున్నారు, కొంచెం ముందలే ఉన్నారనుకోండి, ఫీల్ అవ్వండి. అండ్ లేదన్నా మేము తెలుసుకున్నామంటే కింద కామెంట్ చేయండి, యూస్ఫుల్ అని కామెంట్ చేయండి, ఒక లైక్ చేసి యూస్ఫుల్ అని కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం రెజ్యూమ్స్ గురించి చూద్దాం. సో మొత్తం 3 రెజ్యూమ్స్ అయితే గ్యాదర్ చేశాను. సో 3 దొరికాయి అన్న అంటే డిజిటల్ ఎక్కువ మందికి రాదు, ప్రైమరీ డిజిటల్ ఏంటంటే తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మందిలో వాళ్ళు మన ఫ్రెండ్స్ అయ్యి ఉండి మన నెట్వర్క్లో ఉంటే మనం వాళ్ళని అడుగుతాం కదా. సో అలా అడిగి తీసుకొచ్చాను. సో మీకు చూపిస్తాను. నెంబర్ 1, సో రెజ్యూమ్ నెంబర్ 1. సో ఈ రెజ్యూమ్ ఏంటంటే ఇది మా కాలేజ్ రెజ్యూమ్ అనమాట. ఈ ఫార్మాట్ ఇదంతా మా కాలేజీలో మాకు ప్లేస్మెంట్ కోసం యాప్స్ ఉంటాయి అనమాట. సో ఆ యాప్లో జనరేట్ చేసేది. మీరు ఇదే తీసుకెళ్ళాలంటే అవసరం లేదు. ఆల్రెడీ రెజ్యూమ్ ప్రిపరేషన్ మీద ఏ ఫార్మాట్ యూస్ చేస్తే బాగుంటుందని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ అక్కడ ఏంటంటే కొన్ని ఫార్మాట్స్ కూడా ఇచ్చాను అనమాట. ఆ ఫార్మాట్స్లో మీకు నచ్చిన ఫార్మాట్ తీసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే 2 pages ఉన్నాయి అనుకోండి రెజ్యూమ్స్, మీరేం టెన్షన్ పడుకోండి, 2 pages ఉండాలని గ్యారంటీ ఏం లేదు. కాలేజీలో ఏంటంటే మోస్ట్లీ చాలామంది కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వరకు ఏం చేస్తారంటే 2 page రెజ్యూమే ఫాలో అవుతుంటారు అనమాట. లైక్ వాళ్ళ సర్టిఫికేషన్స్ కానీ, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు. సో అవన్నీ అవసరం లేదు, మ్యాండేటరీగా ఉండాల్సింది మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, ఏదైనా ఇండస్ట్రియల్ లెవెల్ సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా చేస్తుంటే ఈ 4 అయితే మ్యాండేటరీ. ఎడ్యుకేషన్ అనేది సమ్మరీ మేబీ ఛాన్స్, మీరు సమ్మరీ కూడా పెడతామంటే పెట్టండి, మ్యాండేటరీ అయితే కాదు. సో ఎడ్యుకేషన్ అయితే పక్కా మ్యాండేటరీ. అండ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్, అండ్ మీరు ఏదైనా ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ కానీ ఏదైనా చేస్తుంటే అది కూడా మెన్షన్ చేయండి. అండ్
ఈ రెజ్యూమ్లో ఏంటంటే మా ఫ్రెండ్ ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట, వాడు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్. సో మెర్న్ అనమాట. నాకు తెలియదు మీరు ఎంతమందికి మెర్న్ స్టాక్ అనేది తెలుసో లేదో. సో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, చాలామంది జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్ అంటూ ఉంటారు. సో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నా ఫ్రెండ్ని అడిగింది ఏంటంటే, సో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్స్ చూపిస్తున్నా చూడండి, కెచప్ మెయిల్, కోడ్ ఫ్రేమ్, ఇవన్నీ నేమ్స్ అనమాట, వాడు చేసుకున్న ప్రాజెక్ట్స్కి వాడు పెట్టుకున్న నేమ్స్ అనమాట. సో వాడిని అడిగారు, ప్రాజెక్ట్ ఏం చేసావు, ఎలా చేసావు, నువ్వు చేసిన ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా అని అడిగారు అనమాట. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ అథెంటికేషన్ లాంటివి ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని అడిగారు. లైక్ ఏపీఐ ఫెచ్, గెట్ అనేవి ఏపీఐ మెథడ్స్ అనమాట. అవి ఎలా చేసావు, ఎలా ఇంప్లిమెంట్ చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట అవి. అండ్ వీడేంటంటే ఇక్కడ చార్ట్ డ్యాప్ అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్ చైన్ పెట్టాడు కదా. సో ఈ బ్లాక్ చైన్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. అంటే ఎక్కువ లేదు, బట్ ఇప్పుడే కొన్ని స్టార్టప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, గ్రో అవుతున్నాయి అనమాట మన ఇండియాలో అయితే. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగారు, లైక్ బ్లాక్ చైన్ మీద క్వశ్చన్స్ అడిగారు అనమాట. అదే వాళ్ళు డిజిటల్ ఏంటంటే మీకు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. మీరు మంచిగా ఆన్సర్ చేస్తే 100% మీకు దాని మీద జాబ్ వచ్చేదానికి అండ్ డిజిటల్ రోల్కి సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని ఇది. సో బ్లాక్ చైన్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు అనమాట. మీరు ఏమన్నా ఏఐఎంఎల్, క్లౌడ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటిది ఏమన్నా మీకు బేసిక్స్ తెలుసుంటే మెన్షన్ చేయండి. కొంచెం నేర్చుకుని వెళ్ళండి, ముందులే కొంచెం బేసిక్స్ ఉంటాయి, ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి బేసిక్స్ ఉంటాయి, డెప్త్ తెలియాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఉంటాయి, బేసిక్స్ మటుకు బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఆన్సర్ ఫ్రేమ్ చేసి చెప్పడం నేర్చుకోండి. అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అనమాట, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది మీరు ప్రాజెక్ట్స్ అయితే చూశారు కదా. సో నేను మళ్ళీ ఒకసారి స్క్రోల్ చేస్తాను. కెచప్ మెయిల్ అని, కోడ్ ఫ్రేమ్ అని, చార్ట్ యాప్ అని, స్టడీ నోషన్, ఇవన్నీ ఏంటంటే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అనమాట. ఒకటేమో బ్లాక్ చైన్ రిలేటెడ్. సో నెక్స్ట్ సర్టిఫికేషన్స్ పెట్టాడు. అది ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా మీరు ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ చేస్తుంటే ఐఎమ్ సర్టిఫైడ్ ఆఫ్ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ అని అలా చెప్పండి, తప్పులేదు చెప్పడంలో, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అది. ఇంకా సెమినార్స్, ట్రైనింగ్స్, వర్క్షాప్స్, కరిక్యులర్ యాక్టివిటీస్ చెప్పే కదా. మా కాలేజీలో ఏంటంటే 2 రెజ్యూమ్ ఫార్మాట్ ఫాలో అవుతారు మెజారిటీ. ఈవెన్ నేను కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వరకు 2 రెజ్యూమ్, ఆఫ్ క్యాంపస్కి వెళ్ళేసరికి సింగిల్ రెజ్యూమ్ ఫాలో అవుతుంటాం. సో అది మీ ఇష్టం. మోస్ట్లీ నేనైతే సింగిల్ రెజ్యూమ్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో ఇది మా కాలేజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ది. నెక్స్ట్ వచ్చేసి ఇతని అబ్బాయి నాకు ఇంకో ఫ్రెండ్ అనమాట. సో మన ఆంధ్రాలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్. సో ఇది సేమ్, వీడు కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. సో వీడి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇదొక టైప్ ఆఫ్ ఫార్మాట్ అనమాట రెజ్యూమ్లో. నాకు తెలిసి మీరు ఎంతమంది ఈ టైప్ ఆఫ్ రెజ్యూమ్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఇది కూడా ఒక మంచి ఫార్మాట్ అనమాట, మీరు ఫాలో అవ్వచ్చు. లింక్స్, సర్టిఫికేషన్స్, స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్కిల్స్ చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను. స్కిల్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ సేమ్ ఇక్కడ కూడా నేను ఏం అడిగారా అంటే, నేను అడిగే ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ డిస్కషన్ అనేది ప్రాజెక్ట్స్ మీద జరుగుతుంది అనమాట. అండ్ డిఎస్ఏ మీద 1-2 క్వశ్చన్స్ అడిగారు. సో లైక్ స్ట్రింగ్స్ మీద స్ట్రింగ్ రివర్సల్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. సో అందుకే చెప్తున్నా, లైక్ ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయిపోతుంది, అది టెక్నికల్ అయినా మేనేజర్ అయినా. మేనేజర్ రౌండ్లో ఏం అడుగుతారంటే, మేనేజర్ రౌండ్లో ఏంటంటే మోస్ట్లీ మీ ప్రాజెక్ట్స్ మీదే డిస్కషన్ ఉంటుంది. ఈవెన్ టెక్నికల్ అంతే, మేనేజరల్ రౌండ్లో కూడా అంతే అనమాట. కదా అంతే, దేని మీద ఇంత డెప్త్కి వెళ్ళరు. సో బేసిక్స్ అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, ఒక టీంతో కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, హెచ్ఆర్ టైప్లో ఉంటుంది, కొంచెం టెక్నికల్గా ఉంటుంది అనమాట. అంతే కొంతమంది ఏంటంటే మేనేజర్ లెవెల్లో కూడా మనల్ని బాగానే టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ దెమ్. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నెక్స్ట్ ట్రెండ్, ఎమోజీ గేమ్, ఇవి కూడా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అచీవ్మెంట్స్, మీరు ఏమన్నా లీడ్ కోడ్ ఫోర్సెస్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. వీటి మీద నేను ఒకసారి వీడియో చేస్తాను, ఇవి ఎలా యూస్ చేసుకోవాలి, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, డిఎస్ఏ ఎలా డెవలప్ చేసుకోవాలని దీని మీద ఒక వీడియో అయితే చేయాలని ఉన్నాను. సో త్వరలో అయితే చేస్తాను, టైం దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఓవరాల్గా అయితే ఈవీ ప్రాజెక్ట్స్ మీరు అడుగుతున్నారు కదా, ఏం ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ చేసినా అది ఆల్రెడీ మోస్ట్లీ రిపిటేటివ్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మ్యాండేటరీ కాదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ అడిగినప్పుడు దాన్ని మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది మ్యాండేటరీ. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈ అబ్బాయి కూడా మా కాలేజే. సో డేటా అనలిస్ట్ అనమాట. సో డేటా అనలిస్ట్ వీడంతా ఎంత ప్రొఫైల్, డేటా అనలిస్ట్ ప్రొఫైల్ అనమాట. సో అడిగారు కదా నన్ను, అన్న డేటా అనలిస్ట్ మమ్మల్ని ఏం అడుగుతారు, అసలు మేము అప్లై చేయొచ్చా లేదా అని. సో అప్లై చేయొచ్చు, డిజిటల్ రోల్ కూడా వచ్చింది. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కదా, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ వీటికి కూడా వాడతారనమాట. సో పవర్ బిఐ అనేది ఒక టూల్ అనమాట, డేటా అనలిస్ట్ కోసం యూస్ చేసే టూల్, ఎస్క్యూఎల్, మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ చూడండి, వీడు కూడా ఒక అడ్వాన్స్డ్ పెట్టుకున్నాడు, లైక్ ఏఐఎంఎల్. ఖచ్చితంగా ఏఐఎంఎల్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. అది ఉంటేనే
జాబ్ వస్తుంది అని చెప్పను, బట్ ఉండి దాని గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి లైక్ ఆల్గారిథమ్స్ గురించి ఎంతో కొంత బేసిక్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కానీ అట్లాంటి చాలా ఉన్నాయి అనమాట. సో అవి మీకు తెలుసుంటే మంచిదే. తెలియకుండా పెట్టుకోకండి. తెలియకుండా పెట్టుకొని వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా ఏమనంటే వాళ్ళు బేసిక్స్ అన్న అడుగుతారు అనమాట. మీరు అవి కూడా చెప్పలేదంటే ప్రాబ్లం వస్తుంది. సో అది వాడిని కూడా సేమ్ ఇలాగే ప్రాజెక్ట్స్ అడిగారు. సో ప్రాజెక్ట్స్ అడిగినప్పుడు ప్రాజెక్ట్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎక్కువ డిస్కషన్ అయితే ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా, హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ అని, ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మీద అయితే ఎక్కువ డిస్కషన్ జరిగిందని చెప్పాడు నాకు. సో ఓవరాల్గా అయితే అది ఇంటర్న్షిప్స్, AWS ఇవన్నీ వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ అంత కన్సిడర్ చేయరు. అవి ఉండాలి అనే రూల్ ఏం లేదనమాట. అవన్నీ అంత కన్సిడర్ చేయరు. ఇంకా సర్టిఫికేషన్స్ లైక్ కోర్సెరా సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఇండస్ట్రియల్ కాదు. నేను ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. బట్ 2-3 మంత్స్లో అయితే చేయలేము ఆ సర్టిఫికేషన్. మినిమం అంటే 1 మంత్లో అయితే చేయలేము. మినిమం 2-3 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి సర్టిఫికేషన్స్కి. అండ్ బ్యాక్ డోర్స్ ఉంటాయి, బట్ అది కరెక్ట్ వే అయితే కాదు. బ్యాక్ డోర్లో వెళ్తే మిమ్మల్ని ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ మెన్షన్ చేస్తే మంచిగా క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, డెప్త్ అడుగుతారు. మీరు ఏదో సింపుల్గా అది పెట్టేసాం వస్తుందంటే కుదరదు, అది రాంగ్ వే. అండ్ మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అచీవ్మెంట్స్, స్ట్రెంగ్స్. సో నేనైతే సింగిల్ రెజ్యూమ్ ఫార్మాట్ అయితే చెప్తున్నాను. ఆల్రెడీ ఇందాక ముందులో ఒక రెజ్యూమ్ చూపించాను కదా, ఇలా సింగిల్ పేజ్ ఉంటే సరిపోతుంది అనమాట. అవన్నీ అవసరం లేదు. అచీవ్మెంట్స్ వాటి అన్నిటి గురించి అంత అవసరం లేదు. ఈవెన్ అచీవ్మెంట్స్ అయినా ఏమైనా ఉంటే మీరు లీడ్ కోచ్ ఆఫ్ ఇట్లా ఉన్న టాప్ ర్యాంకర్ టాప్లో ఉంటే అవి మెన్షన్ చేసుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తే మెన్షన్ చేయండి, కొంచెం యూజ్ ఉంటుంది. లైక్ మీరు ప్రోగ్రామింగ్లో కూడా ఉన్నారని. మీకు తెలియకపోతే మెన్షన్ చేయొద్దు. తెలియని ఏవి మెన్షన్ చేయకండి రెజ్యూమ్లో. హాఫ్ హార్టెడ్గా ఉన్నాయి కూడా మెన్షన్ చేయకపోవడమే బెటర్. మీకు తెలుసున్నవి, బాగా తెలుసున్నవే మెన్షన్ చేసుకోండి, అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా అయితే ఈ వీడియోకి అయితే అది. సో మ్యాక్సిమం కవర్ చేశారనుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీరు ఇన్స్టాలో అయినా అడగచ్చు, నన్ను లింక్డ్ఇన్లో అయినా అడగచ్చు. అడిగేటప్పుడు మీరు ఏం అడగలుగుతున్నా ఒక డ్రాఫ్ట్లా చేసి అడగండి. సింపుల్గా హాయ్ అన్న అని పెట్టకండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో ఓవరాల్గా అయితే వీడియోకి అది మోస్ట్లీ అంతా కవర్ చేశారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ప్రైమ్ ఆర్ నింజా. సో మీరు లైక్స్ చేయండి, మినిమం 100 లైక్స్ అయితే ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా చేసేయండి. నేను స్పీడ్గా వీడియో అప్లోడ్ చేస్తాను ప్రైమ్ మీద. నాకు తెలిసి మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారని. సో అందులో ఒకసారి ప్రైమ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా అయితే వీడియోకి అది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మిస్ అయ్యానేమో వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హస్లింగ్.